సాధారణంగా మనకు భారత్‌లో ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ వాడడం అవును. కొద్దిగా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్‌గా వాళ్ళు నెబులైజేషన్ మెడిసిన్స్ కావచ్చు, లేదా యాంటీబయాటిక్స్ గాని తీసుకొని వాడుతున్నారు. బికాస్ ఆఫ్ అఫోర్డబిలిటీ లేకన్నా అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ కరెక్ట్. షాప్ ఉందని. కరెక్ట్. యూ ఆర్ రైట్. యాక్చువల్‌గా ఈ యాంటీబయాటిక్స్‌లు ఎప్పుడు పుట్టినాయి? సో, ఇప్పుడు కొత్తగా యాంటీబయాటిక్‌లు భారత్‌లో ఏమన్నా కొత్తగా వచ్చినాయా? సో, ఓవర్ ది కౌంటర్ వాడడం ద్వారా ఇదేమన్నా ఇబ్బందిగా మారుతదా? ముఖ్యంగా వైరల్ జ్వరాలకు గాని, వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి గాని యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. చాలా మంచి ప్రశ్న. సో, యాంటీబయాటిక్ ఫస్ట్ కనబడ్డది పెన్సిలిన్. హ్మ్. ఓకే. ఏ రకంగా అయితే వ్యాక్సిన్స్ ఒక సిగ్నిఫికెంట్ మార్పుని తీసుకొచ్చిందో, యాంటీబయాటిక్స్ ఉన్న కారణంగానే ఈరోజు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా బతకగలుగుతున్నారు. సో, అదర్వైజ్ ఎన్నో ఇన్ఫెక్షన్స్‌కి జనాలు సకంబ్ అయిపోయి చనిపోయేవారు. సో, అది కూడా ఒక సక్సెస్ స్టోరీ. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు హ్మ్. ఏదైనా మనం అదుపు తప్పి నియంత్రణ కోల్పోయి వాడినట్లయితే దాని దుష్పరిణామాలు తప్పకుండా ఉంటాయి. దాని ఇంపాక్ట్. సో, నాట్ ఓన్లీ ఇన్ మెడిసిన్, పౌల్ట్రీలో, ఎనిమల్ హస్బెండరీలో ఈరోజు యాంటీబయాటిక్స్ యూజ్ ఎంత ఎక్కువగా ఉందయ్యా అంటే, మామూలుగా ఇచ్చేటువంటి యాంటీబయాటిక్ పెన్సిల్ అనేది ఎవరికి పనిచేయదు. హ్మ్. ఎక్సెప్ట్ కొన్ని బ్యాక్టీరియాకు మాత్రమే. సో, అలా మనం ఒక ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా రకరకాల జనరేషన్ యాంటీబయాటిక్స్ వాడి, నేను ఈరోజు చాలా చిన్న సిక్కున్న బేబీస్‌కి వాడేటువంటి హై లెవెల్ యాంటీబయాటిక్స్ యూకేలో, న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారేమో వాడేవాళ్ళం. 2 సార్లు, 3 సార్లు. అది కూడా ఇన్ఫెక్షన్ డిసీజ్ డాక్టర్‌తో మాట్లాడి వాడాలి. బట్ దురదృష్టవశాత్తు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఏమైద్దంటే, ఈ సూక్ష్మక్రిములు, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే మనం దాన్ని కిల్ చేసేటువంటి ఏదైనా ఇస్తే దానికి విరుగుడు, అది ఒక మ్యుటేషన్, ఒక ఉత్పరివర్తనం చెందుతుంది. దాన్ని అంటే ఇట్ హ్యాస్ టు బై నేచర్ ఎనీ లివింగ్ ఆర్గానిజమ్స్ ట్రై టు ప్రొటెక్ట్. యెస్. సో తను సర్వైవ్ కావాలి కదా. హ్మ్. వాళ్ళు ఒకటి ఇస్తే ఇంకోటి ఇస్తే ఇంకోటి, అలా 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 దే ట్రై టు. సో ఎప్పుడైతే ఏ యాంటీబయాటిక్ పనిచేయదో అది చాలా ప్రమాదకరం. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, అటు వృద్ధాప్యంలో చాలా ప్రమాదం. సో దానికి మీరు అన్నది కొంతవరకు కారణం మిస్యూజ్, అబ్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. Hmm. అంటే ఇక్కడ కావాలని ఎవరు చేయట్లేదు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్ మిస్యూజ్. హ్మ్. ఇది కొన్నిసార్లు భయపడి, హ్మ్. అరే బిడ్డకి ఇన్ఫెక్షన్ వస్తే, అరే కొంచెం డౌట్ ఉంది యాంటీబయాటిక్ ఇచ్చేద్దాం. బికాజ్ ఎందుకంటే ఒక నవజాత శిశువుకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తే చనిపోవడానికి రిస్క్ చాలా ఎక్కువ. హ్మ్. సో ఆ డాక్టర్ గారు భయపడిపోతారు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా. సో ఇచ్చేద్దాం యాంటీబయాటిక్. కాకపోతే అక్కడ ఒక రేషనల్, నిజంగానే ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఛాన్స్, ఓకే ఒకవేళ స్టార్ట్ చేసినా మళ్ళీ వెంటనే ఒక అవగాహన కొద్ది రోజుల తర్వాత దాన్ని స్టాప్ చేసేది. హ్మ్. అలాగనే ఇప్పుడు మామూలుగా అవుట్ పేషెంట్ పరంగా కూడా, అంటే మొదటి 2-3 రోజులు జనరల్గా చూడొచ్చు మనం, అంతా బాగుంటే, చాలా ప్రస్ఫుటమైనటువంటి లక్షణాలు ఉంటేనే యాంటీబయాటిక్స్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అది ఏమైనా అయ్యుండొచ్చేమో, కొంచెం సిక్గా ఉన్నాడు ఇచ్చేద్దాం అనేది. అంటే అక్కడ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హార్మ్, హ్మ్. ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు టేక్ ఛాన్స్. అంతే. అంటే ఒక జాగ్రత్తగా, ఆబ్జెక్టివ్గా అసెస్ చేసి యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల చాలా అంటే వైడర్గా మనం ఓవరాల్ హెల్త్ ఎకో సిస్టమ్కి హెల్ప్ చేస్తున్నాం. హ్మ్. మీరు ఇందాక ఒక చక్కటి పాయింట్ చెప్పారు, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఏమవుతుంది, పాపం వాట్ ఎవర్ ద రీజన్, సమయం లేదో, డబ్బు లేదో, ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి, కన్సల్టేషన్ ఫీ తీసుకోవాలి, డాక్టర్ దగ్గర వెయిట్ చేయాలి. బట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ క్లాస్, వాళ్ళకేంటి, 1 గంట అంటే గంటకు వాళ్ళు 100-200 సంపాదించుకుంటారు, 500 వాట్ ఎవర్. సో ఆ టైం, ఆ సంపాదించే టైం పోయి అక్కడ కూర్చోవాలి, ప్లస్ డాక్టర్ గారికి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా ఏం చేస్తారు, లాస్ట్ టైం ప్రిస్క్రిప్షన్. హ్మ్. అప్పుడు డాక్టర్ గారు కరెక్ట్ రాసి ఉండొచ్చు అదే. యాంటీబయాటిక్, హ్మ్. ఈసారి అవసరం ఉండదు, బట్ ఆ యాంటీబయాటిక్ తీసుకుంటారు. అది ఒకటి. రెండోది, మనకి నియంత్రణ లేదు. హ్మ్. అంటే ఇఫ్ యూ ఇన్ యూకే, నేను పోయి యాంటీబయాటిక్ ఇవ్వంటే ఎవడు. హ్మ్. ఈవెన్ ఐఎమ్ డాక్టర్, హ్మ్. నో వే, నాకు కూడా నా డాక్టర్ నాకు ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇస్తారు. హ్మ్. సో ఇక్కడ ఆ నియంత్రణ లేదు. హ్మ్. సో దాంట్లో అంటే ఎవరిని తప్పడానికి లేదు. కాకపోతే అందుకే నేను ఇందాక అన్నట్టు ఇది మొత్తం పాపులేషన్లో అవగాహన పెంచాలి. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి. ఓకే. అంటే ఒక మంచి పౌరుడిగా తయారవ్వడానికి చిన్నప్పటి నుండే దానికి పునాదులు పడాలి. హ్మ్. ఆ బాధ్యతయుతంగా వ్యవహరించేటువంటి పౌరుడు, ఆయన ఆరోగ్యం కోసం, హ్మ్. చుట్టుపక్కల ఉన్న జనాల ఆరోగ్యం కోసం
ఆలోచించి ఒక పౌరుని తయారు చేయాలి మన చదువు. ఓకే. కానీ దురదృష్టవశాత్తు అది జరగట్లేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.